సిలువలో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి ప్రతి సంవత్సరం 20 చెప్పుకునేది అని మనం అనుకోవచ్చు. అది చెప్పుకుంటూ పోతున్నాంలే, ఏముందో అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ప్రతి మాట చాలా విలువైంది. దాంట్లో చాలా పరమాత్మ దాగి ఉంది. ఎంత పరమాత్మ అంటే మన జీవితాలు ఆ విధంగా మనసుకునే విధంగా ఉండే అంత పరమాత్మ ఉంది. మొట్టమొదటి మాటగా తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు అనే మాట బట్టి క్షమించే లక్షణం మనలో ఉండాలి అని సహోదరుడు చెప్పడం ద్వారా విన్నాం. అలాగే రెండవ మాట మన సంపదగా చెప్తారు. మూడవ మాటగా ఆ మూడవ మాటలోని పరమాత్మాన్ని ఎందుకు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడాడో ఆ మాటను గుర్తు చేసుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాట మనం బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాధ్యతను నెరవేర్చేవాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. బాధ్యత నెరవేర్చడం అంటే కింద భూమి మీద నుండి పనిచేస్తూ బాధ్యత నెరవేర్చేవాడి విధంగా ఉన్నాయి అక్కడ కాదండి. ఆయన సిలువలో వేలాడుతూ అంటే చావుకు దగ్గరగా ఉండి ఆయన చేతులు ఆయన కాళ్ళు పనిచేయకపోయినప్పటికీ నోరు పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలో కూడా ఆయన ఎదురుగా ఉన్న తన తల్లిని చూశాడు. తన తల్లిని చూసి తన తల్లికి ఒక తోడ్పాటు ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి తన శిష్యులకు అప్పచెప్తున్నాడు ఒక బాధ్యత. అంటే శిష్యులకు అప్పచెప్తున్నాడంటే తన తల్లికి ఇంకెవరు లేరనే ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తరువాత మరియమ్మ గారికి యేసోబు గారికి సంసార ధర్మం వర్తించిన తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారని మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు పట్టవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యోదా అను వారు ఇతని సహోదరులు కాదా? ఇతని సహోదరులు అందరూ మనతోనే ఉన్నారు కాదా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి, అంటే ఇతనికి సహోదరులు సోదరీమణులు అంటే తమ్ముళ్ళు చెల్లులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు మరియమ్మ గారి బాధ్యత తన శిష్యుడిపై అప్పచెప్పబడింది. తన శిష్యుడికి తన తల్లి బాధ్యతని అప్పచెప్పబడింది. వీళ్ళు ఎందుకు చూసుకోలేదు? ఎదురుగా ఉన్న తన అమ్మను చూసి ఈయన బాధ్యత గుర్తొచ్చిందండి. తన తల్లి తన
మర్చిపోలేదని. యేసుక్రీస్తు ప్రభువుకి పెద్ద కొడుకుకి ఇదిగో ఈ విధంగా రోమా సైన్యం శిక్ష వేసి వీధులలో కనుగొంటూ తీసుకోవాలని చెప్పినప్పుడు ఆ పేరు బంధం వెలగలబారిపోయినది. కుమారులు తిడతారు, దూషిస్తారని తెలిసినా కానీ ఈమె అల్లాడిపోయిందండి. ఎవరిని లెక్క చేయకుండా తన బిడ్డ కోసం వాళ్ళందరినీ వదిలేసి ఒంటరిగా శిలువ దగ్గరికి చేరిందండి. శిలువ దగ్గరికి చేరి యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ ఏడుస్తూ ఉంది, దిక్కు తోచగా ఏడుస్తూ ఉంది. అయ్యో నా బిడ్డ ఎందుకో కలలో చనిపోతున్నాడే, నేనేం చేయాలని రొమ్ము బాదుకుంటూ ఉంది. కానీ ఎవరిని దూషించలేదండి. యేసుక్రీస్తు గర్భాన పడిన కాడి నుంచి నిత్యం ఆమె అవమానాలే కలిగించిందండి మరియమ్మ గారు. సమాజంలో దూషింపబడ్డది, అయినా లెక్క చేయలేదండి ఆమె. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చూసినప్పుడు ఇదిగో నా తల్లి నా కోసం విలపిస్తూ ఉంది, ఆమె బాగోగులు నేను చూడాలి అని ఆయన గుర్తిరిగి తన శిష్యులకు అప్పచెప్తున్నాడని. ఇదిగో ఇక్కడి నుంచి ఇదిగో నీ కుమారుడు యోహాను గారు, నా ప్రియమైన శిష్యుడు. యోహాను గారికి ఎందుకు అప్పచెప్పాడు? మరో శిష్యుడు లేరా అని ఆలోచిస్తే రోమా సైన్యానికి భయపడి ప్రతి ఒక్క శిష్యుడు పారిపోయాడని. మొదట యోహాను గారు పారిపోయాడు. మరలా ధైర్యం తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన వచ్చాడు. వచ్చి ఆయన ఒక్కడ మాత్రమే నిలబడినాడు. ఆయనతో పాటు మరియు మగ్దలేనని వీళ్ళు నిలబడినారు. కానీ వాళ్ళందరికీ అప్పచెప్పలా, ఒక యోహాను గారికి మాత్రమే చెప్పాడు. ఎందుకంటే ఆయన తన ప్రియమైన శిష్యుడుగా ఆయన భావించాడు. ఆ బాధ్యతను మరియమ్మ గారి బాధ్యతను యేసుక్రీస్తు యోహాను గారికి అప్పచెప్పాడు. కన్నతల్లి వేదన చూసి అప్పచెప్పాడు. రోగిస్తూ ఉంది కన్నతల్లి. ఎవరుంటారండి కళ్ళ ముందు తన కుమారుడు చనిపోతుంటే ఎవరు తట్టుకోగలరు? కన్నతల్లి పేరు బంధం ఏంటంటే, నీ బిడ్డ ఈ విధంగా ఉన్నాడని చెప్తే నీ బిడ్డ ప్రాణం కోసం రాజా, నా బిడ్డ ప్రాణం కోసం నా ముందు నా ప్రాణం తీసుకునే అటువంటి పరిస్థితి కదా తల్లి బంధం. మనం బాగా గమనించినట్లయితే సొలొమోను రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు న్యాయం కోసం వస్తారు. వాళ్ళు ఒక బిడ్డ ఒక తల్లి పక్కలో చనిపోతే రెండవ బిడ్డను తీసుకొని ఈ బిడ్డ నాయనల మామి, రెండవ ఆమె ఆ బిడ్డ నాయనది. సొలొమోను గారు మంచి జ్ఞానం ఉండదు కదండి. ఆయన ఏం చేశాడంటే వీరి కాకుండా ఆ బిడ్డని రెండు ముక్కలుగా చేసి శిల్సలాగా పంచమంటారు. మొదట అయితే చంపేయండి అంటది, రెండవ అయితే ఏమంటదంటే సంపత్తు నా బిడ్డ ఎప్పుడున్నా బతకతాడు, జీవిస్తాడు, ఆమె అని చెప్పి. అంటే పేరు బంధం ఎంత గొప్పదో, కన్న తల్లి బంధం మనకు ఎంత గొప్పదో అక్కడే చూపించాడు. వెంటనే సొలొమోను గారు మొదటి దాని దగ్గర ఉన్న బిడ్డ తీసానికి ఇచ్చి ఆమె శిక్షణ ఇస్తాడు. అంత గొప్పదని పేరు. అటువంటి కన్న తల్లి తన కుమారుడు చనిపోతున్నాడని తెలిసి శిలువ దగ్గర నిలబడి రోధిస్తూ ఒంటరిగా ఉంటే ఆ చనిపోయే సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒక బాధ్యతను నెరవేర్చాడు, ఒక తోడ్పాటు ఇచ్చాడు. ఎవరున్నారని
తల్లి చిన్నతనంలో మంచి వయసులో ఉన్నప్పుడు ఆ బిడ్డను కొట్టుకుంటే ఎవరైనా బయట వ్యక్తి కొట్టినా, సొంతంగా తల్లి తల్లి కొట్టినా కొద్ది క్షణానికి ఏం చేస్తుందంటే అయ్యో నా బిడ్డను కొట్టేనే అని మనసులో ఒక ఆవేదన. ఇప్పుడు సమయంలో కొడుకులైతే ఉంది, కూతురైతే కన్న పేరుకు సంబంధించిన ఎవరైతే ఉంది బయటతో చేస్తున్నారండి. ఓల్డేజ్ హోమ్లు అంతా ఉండేది వాళ్ళేనండి. ఇప్పుడు దగ్గరగా చూసుకోలేక బయటే చేస్తున్నారు. ఏదంటే ఉద్యోగం, ఏదంటే మాకు ఇరుకు ఇవ్వదు. కొన్ని దగ్గరలో అయితే తల్లిని దగ్గర తీసుకుంటారు, తల్లిని దూరం చేస్తారు. తల్లిని దగ్గర తీసుకుంటారు, ఆ ఇంట్లో పాశనం చేస్తుంది. ఓర్పుకున్నంత వరకు ఆ ఇంట్లో పాశనం చేస్తుంది. తల్లిని దగ్గర చేసుకుంటారు. తండ్రి ఏం చేయలేదు కదా, తిని కూర్చోవటాలని చెప్పి దూరం పెట్టేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం అలాగే చేయలేదు. ఎంతో మంది కొడుకులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడండి. చనిపోతూ కూడా ఇంకా కొద్దిసేపటికి చనిపోతాడని తెలిసి కూడా తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడికి అప్పచెప్పాడండి. ఎంత గొప్ప కొడుకండి మరియమ్మ గారికి. అన్ని శ్రమలు పడినా, ఎన్ని వేదన పడినా యేసుక్రీస్తుని కన్నందుకు ఆమె ధన్యవాదాలు పిలవబడ్డది. ఇది మొదలుకొని ఈ ప్రతి తరం వారు నన్ను ధన్యవాదాలను స్టేట్మెంట్ ఇచ్చుకున్నది అని కాబట్టి ఎవరుకున్నది ఆ ధన్యత? అందుకని నా ప్రియ దేవుని వల్ల యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ప్రతి మాటలో ప్రభావం ఉంది. అక్కడ ఒక బాధ్యత మనకు చూపించారు. అటువంటి బాధ్యత కూడా మనం కలిగి ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాట ముగించారు.